శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ భగవంతుడి 108 రూపాలతో కలిసి భగవద్ రామానుజులకు మర్యాదగా చేసే ఆచార్య వరివస్య కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన తెప్పోత్సవం నేత్ర పర్వాన్ని తలపించింది. సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు సనాతన వైదికోత్సవాన్ని తలపిస్తున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో భాగంగా ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్రజపం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. తర్వాత ఆచార్య వరివస్య జరిగింది. ఓం సాకేత పురావాసాయ వైకుంఠాయ నమః అంటూ శ్రీరంగనాథుడు పంపిన మర్యాదలను సమతామూర్తికి సమర్పించారు. నూట 8 దివ్యదేశ శ్రీమూర్తుల రూపంలో పెరుమాళ్ల శేషమాలలు, వస్త్రాలను సువర్ణ రామానుజులకు సమర్పించే ఆచార్య వరివస్య కార్యక్రమం వేడుకగా సాగింది. ఓం పార్థశయన పురా వాసాయ తామరనాయకీ సమేతాయ కమలనాథ పరబ్రహ్మణే నమః. భద్రవేదిలో వేయించేసి నిత్యారాధనను అందుకుంటున్న స్వర్ణ రామానుజుల వారికి సమతా ప్రాంగణంలోని 108 దివ్య దేశాల నుండే కాక దివ్య సాకేత ఆలయాల నుంచి మర్యాద సమర్పణ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సముత్తుంగ స్వరూపాయ గభీర హృదయాయ చ కారుణ్యామృత పూర్ణాయ భాష్యకారాయ మంగళం. దివ్య క్షేత్రాలలో ఉండే 18 త్రిమూర్తులతో సాకేత రామచంద్రుడు నౌకలో విహరించారు. స్వామిని తెప్పోత్సవంలోకి వేంచేసి పెరుమాళ్లకి మంగళ నీరాజనాన్ని సమర్పించారు. డాక్టర్ రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఇక్కడ పరికల్పన చేశారు. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. తెప్పోత్సవం సందర్భంగా కూర్మావతార రూపంలో ప్రత్యేకంగా రూపొందించిన తెప్పపై స్వామి విహరించారు. తెప్పోత్సవాన్ని ప్లవోత్సవం అంటారు. ప్లవము అంటే నావా అని అర్థం. ఇందులో క్షీరసాగర శయనునికి, లీలావిహారికి 18 రూపాలలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆదివారం. విశేషోత్సవాల్లో రథోత్సవం, చక్రస్నానం ఉంటుంది. రథోత్సవం ఆదివారం నాడు ఉదయం సుమారుగా 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జరిగే చక్రతీర్థంతో ఆ కార్యక్రమం మనందరికీ కూడా కన్నుల పండుగగా సుసంపన్నం అవుతుంది.